అందరికీ నమస్కారం. నేటి తరగతిలో త్రీ ఫేజ్ సర్క్యూట్లో పవర్ ఫ్యాక్టర్ను ఎలా మెరుగుపరచాలో మేము చర్చించబోతున్నాము. లక్ష్యం: ఈ వీడియో ముగింపులో మీరు వీటిని చేయగలరు. కెపాసిటర్ బ్యాంక్ను ప్రేరక లోడ్కు కనెక్ట్ చేయండి మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవండి. కెపాసిటర్ బ్యాంక్ను కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఫ్యాక్టర్లో మెరుగుదలని లెక్కించండి మరియు రికార్డ్ చేయండి. పవర్ ఫ్యాక్టర్ గురించి చర్చిద్దాం. పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలక్ట్రికల్ పవర్ యొక్క నిష్పత్తి. ఇది ఇచ్చిన ఇన్పుట్ పవర్ VA కోసం లోడ్ వాట్స్ ద్వారా ఎంత శక్తిని వినియోగిస్తుందో సూచిస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు W/VA. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ అనేది ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తక్కువ పవర్ ఫ్యాక్టర్ అధిక విద్యుత్ బిల్లులు లేదా పెనాల్టీలకు దారితీస్తుంది. ఎలక్ట్రికల్ సిస్టమ్ నుండి తక్కువ పవర్ మరియు విద్యుత్ పంపే మరియు ఉపయోగించే విధానంలో ఎక్కువ నష్టాలు వస్తాయి. ఇది వోల్టేజ్ ఫేజ్లో ఉండేలా ప్రస్తుత ఫేజ్ను తరలించడం ద్వారా చేయవచ్చు. పవర్ ఫ్యాక్టర్ను 1 లేదా యూనిటీలో నిర్వహించడం చాలా ముఖ్యం. తద్వారా ఇన్పుట్ పవర్ VA పూర్తిగా లోడ్ ద్వారా ఎటువంటి నష్టం లేకుండా ఉపయోగించబడుతుంది. లోడ్ AC మోటార్ ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు నష్టంగా పరిగణించబడే రియాక్టర్ పవర్ కారణంగా పవర్ ఫ్యాక్టర్ ఐక్యతగా ఉండదు. కాబట్టి రియాక్టివ్ పవర్ను తగ్గించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. పవర్ ఫ్యాక్టర్ని ఐక్యంగా మెరుగుపరచవచ్చు. పవర్ ఫ్యాక్టర్ను మెరుగుపరచడానికి వివిధ పద్ధతులున్నాయి. అయితే ఇండక్టివ్ లోడ్తో సమాంతరంగా కెపాసిటర్ను ఉపయోగించడం అత్యంత సాధారణ పద్ధతి. దీనినిప్పుడు ఆచరణాత్మకంగా చర్చిద్దాం. అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 3 HP 415 లోడ్ అమరికతో వోల్టు 1 నంబర్. కెపాసిటర్ బ్యాంక్ 3 ఫేజ్ 415 వోల్ట్స్ 1.5 kVAR 1 నంబర్. 3 ఫేజ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ 415 వోల్టులు 20 amps ఒక సంఖ్య. వాట్ మీటర్ 500 వోల్టులు 10 amps మరియు 2 నంబర్స్. మూవింగ్ ఐరన్ అమ్మీటర్ 10 amps 1 నంబర్. మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్ 300 volts and 600 volts 1 number. 4-pole MCB 16 amps 1 number. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ 2.5 చదరపు మీటర్లు 20 మీటర్లు. అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కనెక్ట్ చేయండి. మీటర్ సర్క్యూట్ రేఖాచిత్రంలో ఇచ్చిన విధంగా 3 దశల ఇండక్షన్ మోటారుకు 4-pole MCB ద్వారా సర్క్యూట్ను 3 ఫేజ్ సప్లైకి కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. లోడ్ను 60% వర్తింపజేయండి మరియు దానిని గమనించండి. మీటర్ పట్టికలో రీడింగులు. మోటారుపై లోడ్ తగ్గించండి మరియు విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా 3 ఫేజ్ సప్లైకి సమాంతరంగా 3 ఫేజ్ కెపాసిటర్ను కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. అదే 60% లోడ్ను మోటారుకు వర్తింపజేయండి మరియు గమనించండి మీటర్ పట్టికలో రీడింగులు. కెపాసిటర్ బ్యాంక్ కనెక్షన్కు ముందు మరియు తర్వాత గుర్తించిన పవర్ ఫ్యాక్టర్ను సరిపోల్చండి. మీరు పవర్ ఫ్యాక్టర్లో మొదలుగునవి గమనించవచ్చు. ఫార్ములా ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను గుణిద్దాం మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ నుండి కొలిచిన రీడింగులతో పోల్చండి. కెపాసిటర్ కనెక్షన్కు ముందు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములాలో వాట్ మీటర్, అమ్మీటర్ మరియు వోల్టీమీటర్ రీడింగ్ల విలువలను ప్రత్యామ్నాయం చేయండి. cos pi = W1 + W2 / 1.732 × VL × IL. ఈ లెక్కించిన విలువను సంబంధిత శక్తితో సరిపోల్చండి.
ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లు మరియు రెండూ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. తర్వాత వాటర్ మీటర్ రీడింగ్లను ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. కెపాసిటర్ బ్యాంక్ కనెక్ట్ చేయబడింది మరియు దానిని సంబంధిత పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లతో సరిపోల్చండి. కెపాసిటర్ బ్యాంక్స్ సర్క్యూట్కు సమాంతరంగా కనెక్ట్ చేయబడిన తర్వాత మెరుగుపడిందని ధృవీకరించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని నేను ఆశిస్తున్నాను. 3 దశల సర్క్యూట్లో కెపాసిటర్ బ్యాంకును ఉపయోగించడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను ఎలా మెరుగుపరచాలో అర్థం చేసుకోవడానికి. ధన్యవాదాలు. శుభదినం.